ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మిమ్మల్ని ఎవరైనా మీరెందుకు దేవుని మందిరానికి వెళతారు, చర్చికి మీరు ఎందుకు వెళ్తారు అని అడిగితే మీరు చెప్పాల్సినటువంటి మాట, నా దేవుని మందిరంలో నా దేవుడు ఉంటాడు, నా దేవుని మందిరంలో నా దేవుడు నా ప్రార్థన వింటాడు. ఇంటిలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు విండా అంటే తప్పకుండా దేవుడు వింటాడు. నువ్వు ఏ స్థలమందు ఆయన స్తుతించినా ఆరాధించినా ఆ స్థలమంతా కూడా దేవుని యొక్క సన్నిధి చేత నింపబడుతుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. పౌలు శీలలు ఇద్దరు కూడా చెరసాలలో ఉన్నప్పుడు దేవుని స్తుతించినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు వారి బంధకములు కాదు అందరి బంధకములు తెగి ఊడిపడెను అని వాక్యంలో రాయబడి ఉంటుంది. ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు సేవిస్తున్నటువంటి దేవుడు, నీవు పూజిస్తున్నటువంటి దేవుడు సజీవుడై ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. నేను కారులో వెళ్తుంటే ఒక ఆవిడ పూలు అమ్మే ఆవిడ వచ్చి, సార్ పూలు కొనుక్కోండి అంది ఆవిడ. అనగానే నేను చెప్పాను, అమ్మా నేను పూలు పెట్టుకొని నాకు అవసరం లేదని చెప్పాను. అనగానే ఆవిడ సీరియస్గా, భార్య లేదా, భార్యకి తీసుకుని వెళ్ళొచ్చు కదా అని అడిగింది ఆవిడ. నేను మీటింగ్ వెళ్తున్నానమ్మా అంటే, సరే కారు కన్నా వేయండి అని అడిగింది ఆవిడ. నేను అలా కారుకి అంత పూలు వేయనమ్మా, నాకు అలవాటు లేదని చెప్పాను. అక్కడ క్రాస్ ఉంటే ఆ పూలు కనీసం క్రాస్ మీద వేయండి సార్, దేవుని పటానికి పెట్టండి. మీరు గమనించండి, పటాలకి ఫోటోలకి మనము పూలు ఎప్పుడు వేస్తుంటాము? ఎవరన్నా చనిపోయినప్పుడు వేస్తూ ఉంటాము. అమ్మా, ఈ దేవుడు చనిపోలేదు, ఈయన మరణాన్ని జయించి 3వ దినము తిరిగి లేచి సజీవుడై ఉన్నటువంటి దేవుడు, ఈయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పాను. మీరు చెప్పాలి ఆ మాటని. నేను సేవిస్తున్నటువంటి దేవుడు, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, నేను పూజించుచున్న దేవుడు సజీవుడు ఆయన. సజీవుడైన దేవుడిని కలిగి ఉన్నావు. సమస్యలు ఉన్నాయనుకుంటున్నావా? ఇబ్బందులు ఉన్నాయనుకుంటున్నావా? ఎవరు సహాయం చేయడం లేదనుకుంటున్నావా? సజీవుడైన దేవుడు నీ స్థితిని పరిస్థితిని చూడగలిగినటువంటి వారు ఆయన. నీ స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడో తగిన సమయంలో దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. భయపడొద్దు. నీవు సేవిస్తున్నటువంటి దేవుడు ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన జీవాధిపతి అయి ఉన్నాడు. ధైర్యముగా ఈ దినమును ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరు సజీవుడై ఉన్నారు ప్రభువా, సదాకాలము జీవించేవాడు, ఆల్ఫా ఒమేగా మీరై ఉన్నారు. ఈరోజు మా ప్రియులు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.